హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ డాక్టర్. ఇంతకుముందు వీడియోస్లో ఒక కమెంట్లో ఏం చెప్పారంటే నా బోన్స్ వీక్గా ఉన్నాయి. నేను దాని గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. బోన్స్ మనకి స్ట్రెంగ్త్ ఉండాలంటే నెంబర్ 1 కాల్షియం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాల్షియం ఇంటేక్, మనం కాల్షియం మంచిగా తీసుకుంటే మన బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. రెండోది కాల్షియం అబ్జార్ప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు అబ్జార్ప్షన్, ఇప్పుడు మనం తినేది ఏదైనా ఎలా వర్కౌట్ అవుతుంది? సపోజ్ ఇది జిఐటి అనుకుందాం, అర్థం అవడానికి వేస్తున్నా. ఇది మౌత్ అనుకుందాం, ఇది యానస్ అనుకుందాం, అంటే లార్జ్ ఇంటెస్టైన్ అనుకుందాం, ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనుకుందాం, స్టొమక్, ఈసోఫాగస్, ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మనం తిన్న ఆహారం ఇలా వచ్చి స్టమక్లో కొంతసేపు ఉండే తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళేపాటికి మొత్తం డైజెస్ట్ అయిపోతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అయిపోయి డైజెస్ట్ అయిన పార్ట్ బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్తేనే మనకు ఆర్గాన్స్లోకి వెళ్తుంది. అంటే బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వాలంటే ఇక్కడ అబ్జార్ప్షన్, ఈ ప్రాసెస్ని స్మాల్ ఇంటెస్టైన్ నుండి బ్లడ్లోకి వచ్చేదాన్ని మనం అబ్జార్ప్షన్ అంటాం. అబ్జార్బ్ అవ్వలేదు అనుకోండి, అన్అబ్జర్బ్డ్ మొత్తం లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి యానస్ గుండా మనకేంటి అంటే బయటకు వచ్చేస్తుంది, ఎలిమినేట్ అయిపోతుంది. ఒకటి మన బోన్స్ వీక్ ఉన్నాయంటే మనం కాల్షియం ఇక్కడ అసలు తీసుకోవట్లేదని. ఓకేనా? రెండోది మనం తీసుకున్నా కానీ ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో నుండి బ్లడ్లోకి అబ్జర్వ్ అవ్వట్లేదు. అబ్జర్వ్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి వైటమిన్ డి అవసరం. విటమిన్ డి ఉంటేనే మనకి కాల్షియం అబ్సార్ప్షన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో మన బోన్స్ వీక్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఒకటి కాల్షియం ఇంటేక్ సరిగ్గా తీసుకోకుండా ఉండాలి, లేదా మనం తీసుకున్నా కానీ విటమిన్ డి మన దగ్గర సరిగ్గా లేదు, అందుకని అబ్జర్వ్ అవ్వట్లేదు. ఈ రెండిట్లో ఏదో ఒక రీజన్ అయి ఉంటుంది. మన బోన్స్ వీక్ ఉంటే ఏమవుద్దంటే అది క్రమేణా ఆస్టియోపోరోసిస్ అయ్యి బోన్ డెన్సిటీలో మొత్తం ఉండేదే కాల్షియం. ఓకేనా? ఆ కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటే బోన్స్లో పోర్స్ లాగా వచ్చేసి ఆస్టియోపోరోసిస్ వస్తుంది అండ్ బోన్ రిలేటెడ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మన బోన్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ కాల్షియం ఇంటేక్ అనుకున్నాం. ఒక మనిషికి రోజువారీగా ఎంత కాల్షియం కావాలంటే 1000 to 1500 mg కాల్షియం మనకు అవసరం అవుతుంది. అకార్డింగ్ టు ద రిఫరెన్స్ వాల్యూ మనకి 1000 నుండి 1500 mg కావాలి. ఓకేనా? ఎట్లాంటి ఫుడ్స్లో ఇప్పుడు కాల్షియం బాగా తినాలి అంటే ఎట్లాంటి ఫుడ్స్లో ఉంటుంది అంటే, ఇప్పుడు మనం రెగ్యులర్గా తినే రైస్ ఉందనుకోండి, రైస్ అంటే ఏంటి? వరి, లేదా చపాతీలు చేసుకుంటున్నామంటే గోధుమ అనుకోండి, లేదా మనం వండుకునే బంగాళదుంప కానీ, కాకరకాయ కానీ, ఇంకేంటి ఏమైనా దోసకాయ కానీ, అరటికాయ కానీ, వీటన్నిటిలో మనం రెగ్యులర్గా తినే కూరలు కదా ఇవి. ఇందులో అసలు చాలా చాలా తక్కువ కాల్షియం ఉంటుంది. అసలు కాల్షియం చాలా లైక్ ఒక 10 to 20 milligrams కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంత తక్కువ ఉంటుంది. మరి దేంట్లో ఎక్కువ ఉంటుందో మనం తెలుసుకొని అవి తింటే మనకి కాల్షియం బాగా వెళ్తుంది. నెంబర్ 1 వచ్చేసి నాకు తెలిసి, అంటే మరీ కాస్ట్లీవి ఏం చెప్పట్లేదు. అంటే ఇప్పుడు జనరల్లీ కాల్షియం ఎక్కువ ఎందులో ఉంటుంది? పిస్తా, బాదం, వీటిలో కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మనం అంత రేంజ్కి వెళ్ళొద్దు. జనరల్గా మనకి దొరికి మనం తినగలిగేవి ఒకటి సెసామే సీడ్స్, అంటే నువ్వులు ఉంటాయి కదా. నువ్వులలో 100 grams నువ్వుల్లో ఆల్మోస్ట్ 950 నుండి 975, లేదా 975 అనుకోండి రఫ్గా, 975 mg ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి రోజుకి ఎంత కావాలి? రోజుకి మనకు 1000 to 1500 కావాలి. అందులో 975 మనం 100 grams సెసమే సీడ్స్ తింటే దొరికేసింది. అండ్ ఇంకోటి ఎక్కువ కరివేపాకు 100 grams తింటే ఆల్మోస్ట్ 800+ mg కాల్షియం మనకు వచ్చేస్తుంది. మనం కరివేపాకుంది చక్కగా ఏరు పక్కన పెడతాం కదా. సో కొంతమంది ఉత్తిగా తినే వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ రెండే అని కాదు, చాలా ఉన్నాయి అదంటే కాల్షియం అవైలబుల్ ఫుడ్స్. ఒకటి పాలవి ఉంటాయి కదా, పాలతో చేసినవి. అంటే సపోజ్ పెరుగు ఉందనుకోండి, పెరుగు 200 grams తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 480 to 500 mg వస్తుంది. అండ్ పాలు, లేదా ఎండు చేపలు ఉంటాయి కదా, ఎండు చేపలు కానీ, మామూలు చేపలు కానీ, అండ్ గుడ్లు, ఎగ్స్లో కూడా 50 grams 30 ఉంటుంది. అంటే ఇవన్నీ తక్కువ, బట్ మేజర్గా సెసమే కరివేపాకు తింటే కూడా డైలీ లిమిట్ మీకు ఆల్మోస్ట్ 1000 కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇవి తిని అంటే సెసమే సీడ్స్ 100 grams తిని కరివేపాకు ఒక 10 grams తిన్నా కానీ మీకు డైలీ లిమిట్ అయిపోయినట్టే కదా. సో ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ పాలకూర, బచ్చల కూర, ఇందులో ఏమో 250 grams, 140 mg అట్లా కాల్షియం దొరుకుతుంది అనమాట. మనకి ఇవన్నీ
తింటే మనకి కాల్షియం మంచిగెళ్తది బాడీలోకి. ఓకేనా. ఒకవేళ నంబర్ 1 మన ప్రాబ్లమ్ అయితే నంబర్ 1 సాల్వ్ చేసుకుంటే మన బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. అండ్ నంబర్ 2 కాల్షియం అబ్సార్ప్షన్. సరే మనం బరాబర్ మొత్తం తిన్నాం. కాల్షియం ఫుడ్స్ అన్నీ తెలుసుకొని బాగా తినేసినాం. అయినా గానీ మనకి ఇంకా బోన్స్ వీక్‌గా ఉన్నాయంటే నంబర్ 2 రీజన్ ఏంటది? అబ్సార్ప్షన్ ప్రాబ్లమ్ ఉంది. అంటే వైటమిన్ డి అనేది మన దగ్గర సరిగ్గా లేదు. సో, అబ్సార్బ్ అనేది అవ్వట్లేదు. ఈ వైటమిన్ డి మనకి ఎక్కడి నుంచి వస్తదంటే అందరికీ తెలుసు గదా! సన్‌లైట్‌లో 10 నిమిషాలు కూర్చోండి. విటమిన్ డి మంచిగొస్తదని చెప్తారు సన్‌లైట్‌లో. అదేంటి మీకొక డౌట్ రావచ్చు. మన బాడీలో అసలు విటమిన్ డి అనేదే ఉండదా? సన్‌లైట్‌లో ఎందుకు కూర్చోవాలి అంటే, మన బాడీలో విటమిన్ డికి కావాల్సిన ప్రీకర్సర్స్ మాత్రమే ఉంటాయి. ప్రీకర్సర్స్ అంటే ఏంటి? విటమిన్ డి దేని నుండైతే వస్తదో ఆ ప్రొడక్ట్స్ ఉంటాయి. స్టార్టింగ్ ప్రికర్సర్స్ ఉంటాయి. కానీ వైటమిన్ డి అనేది ఉండదు. అది సన్‌లైట్ పడితేనే ప్రొడ్యూస్ అవుతది గుర్తుపెట్టుకోండి. సన్‌లైట్ ఒక్కటేనా ఆప్షన్ నేను ఇంట్లో కూర్చొని ఫుడ్స్ తింటానంటే వైటమిన్ డి యాక్టివేట్ అవ్వదు మీ బాడీలో. ఎండలోకెళ్ళాలి. కొంతసేపైనా ఎండలో ఉండాలి. నేను మీకొకటి చెప్తాను ఇక్కడే అది ఎలా వర్కౌట్ అవుతుందని. ఇది స్కిన్ అనుకోండి. ఓకేనా. స్కిన్ కిందనే సబ్క్యూటేనియస్ టిష్యూ ఉంటది. ఓకేనా. ఇది స్కిన్. ఇది సబ్క్యూటేనియస్ టిష్యూ. సబ్క్యూటేనియస్ టిష్యూ అంటే ఇందులో మనకి కొలెస్టరాల్ ఉంటది. ఓకేనా. ఇప్పుడు సన్‌లోకి మనం వెళ్ళాం. సన్‌లోకి వెళ్ళగానే సన్‌లో యూవీఏ రేస్, యూవీబీ రేస్, యూవీసీ, యూవీడీ ఉంటాయి కదా! ఇందులో యూవీబీ రేస్ వచ్చి స్కిన్ మీద పడతాయి. స్కిన్ మీద పడి స్కిన్ లోపలికి పెనెట్రేట్ అయ్యి ఈ సబ్క్యూటేనియస్ టిష్యూలోకెళ్ళి కొలెస్టరాల్‌ని టచ్ చేస్తాయి. కొలెస్టరాల్‌నెళ్ళి ఈ యూవీబీ రేస్ ఎప్పుడైతే వెళ్ళి టచ్ చేస్తాయో అప్పుడది 7 డీహైడ్రాక్సీ కొలెస్టిరాల్ అవుతది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎట్లా యాక్టివేట్ అవుద్దని నేను చెప్తున్నా. అంటే ఇక్కడ యూవీబీ తగిలితేనే ఇది ఇలా మారింది. ఓకేనా. ఇది మారిన తర్వాత ఇది మళ్ళీ యూవీబీ రేస్తోనే కొలికాల్సిఫెరాల్‌గా మారుతుంది. అంటే ఇది విటమిన్ డి జనరేషన్ అనమాట. ఇది యాక్టివేట్ అవ్వాలంటే ఫస్ట్ మనకి లైట్ రేస్, యూవీబీ రేస్ కావాలి. ఇప్పుడు ఈ కొలికాల్సిఫెరాల్ లివర్‌లోకెళ్తుంది. ఓకేనా. లివర్‌లోకెళ్ళి లివర్‌లో 25 హైడ్రాక్సీ కొలికాల్సిఫెరాల్‌గా మారుతుంది. ఇదే ఇనాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి. ఇనాక్టివ్ విటమిన్ డి. ఓకేనా. అంటే ఇప్పుడు విటమిన్ డి అసలు నీకు ఇనాక్టివ్ ఫామ్‌లోనైనా రావాలి అంటే యూవీబీ రేస్ తగలాలి. ఓకేనా. విటమిన్ డి. అండ్ ఇది ఇప్పుడు కిడ్నీలోకెళ్తుంది. కిడ్నీలోకెళ్ళి కిడ్నీలో ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యుల్ అని నెఫ్రాన్‌లో ఉంటది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది 25 కాస్త 1,25 డైహైడ్రాక్సీ కొలికాల్సిఫెరాల్‌గా మారుతుంది. ఇదే యాక్టివ్ ఫార్మ్. ఇదే మనకి విటమిన్ డి. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఈ కిడ్నీలో ఉన్న 1,25 డైహైడ్రాక్సీ అంటే దీన్నే యాక్టివేటెడ్ విటమిన్ డి అంటాం. ఇదెళ్ళి ఏం చేస్తుందంటే ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్‌లోకెళ్తుంది. ఎళ్లి అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఆ రేంజ్‌లో అక్కడికెళ్ళి కాల్షియం అబ్సార్ప్షన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. మనకి ఇదే కదా కావాల్సింది. కాల్షియం అబ్సార్ప్షన్ ఇంక్రీజ్ అయితే ఇది బ్లడ్‌లోకెళ్తుంది. అన్ని బాడీ పార్ట్స్‌కి రీచ్ అవుతుంది. అప్పుడు మన బోన్స్ కూడా కాల్షియం రిచ్ ఉంటాయి. సో, కాల్షియం అబ్సార్ప్షన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఏంటిది? విటమిన్ డి ఎళ్ళి కాల్షియం అబ్సార్ప్షన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు మన కాల్షియం బాగా బ్లడ్‌లోకెళ్తుంది. మనకి బలం వస్తది. ఓకేనా. అంటే ఇదంతా జరగాలంటే మనకి ఇక్కడ ఏం అవసరం? సన్‌లైట్ అవసరమనే గదా! సో, సన్‌లైట్, కాల్షియం ఇంటేక్ ఈ 2 తీసుకోండి. ఖచ్చితంగా మీ బోన్స్ స్ట్రాంగ్ అయ్యి ఉంటాయి. అంటే మీకు బోన్ వీక్‌నెస్ అనిపించదు. అరే! నేను స్ట్రాంగ్‌గా లేవే నా బోన్స్ అని అనిపించదు. ఒకవేళ మీకు ఈ రెండిట్లో ఎక్కడైనా తేడా ఉంటే మాత్రం మీకు బోన్స్ వీక్‌గా ఉన్నట్టు అనిపిస్తది. అందుకే ప్రెగ్నెన్సీ లేడీస్‌కి కూడా అండ్ కాల్షియం అనేది ఏం కాదులే బోన్స్ వీక్ ఉంటే అనుకోకండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చిల్డ్రన్‌లో కూడా అందుకే మిల్క్ తాగిపిస్తారు. అంటే హెల్తీ ఫుడ్ ఎందుకు ఇస్తారంటే చిల్డ్రన్‌లో కాల్షియం అనేది డెవలప్‌మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కరెక్ట్ హైట్ పెరగాలన్నా, ఎదగాలన్నా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెన్సీ విమెన్స్‌కి కూడా కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు. ఎందుకని? కాల్షియం అవసరం. ప్రెగ్నెన్సీ లేడీస్‌కి ఇంకొంచెం ఎక్కువ ఎంజీలో కాల్షియం అవసరం. సో, ఇది కాల్షియంని మంచిగా చూసుకోండి. విటమిన్ డి మంచిగుండేలా చూసుకోండి. యూ విల్ బీ ఆల్ ఫైన్. అంటే మెడిసిన్స్ అపార్ట్ న్యాచురల్ ట్రీట్మెంట్ అనమాట. న్యాచురల్‌గా నా బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే మనం
మన డైలీ డైట్‌లో ఒక్క రోజులో మ్యాజిక్ జరిగిపోదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్క రోజులో ఏ మ్యాజిక్ జరగదు. మన డైట్‌లో మనం కన్సిస్టెంట్‌గా హెల్తీ ఫుడ్ తినాలి. బయట ఏది పడితే అది తినకుండా మనం మీకు ఎట్లా తెలుస్తది నాకు? నేను సైన్స్ స్టూడెంట్‌ని కాదే, నేను బయాలజీ స్టూడెంట్‌ని కాదు. నాకు ఎందులో ఎంత కాల్షియం ఉంది, ఎందులో ఎంత జింక్ ఉంది, లేదా ఇంకేదన్నా ఎందులో ఎంతుందని నాకెలా తెలుస్తది అంటే, క్రోమ్ ఉంది గదా! యూట్యూబ్‌లోకెళ్ళి పనికిమాలిన వీడియోలన్నీ చూసే బదులు క్రోమ్‌లోకెళ్ళి ఒక నిమిషం గూడా పట్టదు. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మనకి డైలీ 1000-1500 ఎంజీ కావాలి కాబట్టి మీరు ఎంజీ ఒకటే యూనిట్, చాలా యూనిట్స్ ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు మీరు సెసమే సీడ్స్ చూడాలనుకున్నారు. 100 గ్రామ్స్ సెసమే సీడ్స్‌లో అంటే నువ్వులలో ఎంత ఎంజీ కాల్షియం ఉంటదని చెక్ చేయండి. ఇప్పుడే మీకు తెలుస్తది. 950 975 చూపిస్తది ఎంజీ. అంత ఈజీ. ఎళ్లి క్రోమ్‌లో చూసుకోండి. మీరు తినే ఫుడ్ ఏది ఎంతుంటదని దాన్ని బట్టి అరేంజ్ చేసుకోండి. అలా అని ఇప్పుడు ఇంకొక వార్నింగ్ ఒకటి చెప్తాను. కాల్షియం బాగా తింటే నా బోన్స్ లాంగ్ అండ్ స్ట్రాంగ్ లాగా, క్లినిక్ ప్లస్ లాంగ్ అండ్ స్ట్రాంగ్ లాగా దిట్టంగుంటాయని చెప్పి ఫుల్ కాల్షియం తినేసారనుకో ఏమైతది? అతివృష్టి, అనావృష్టి టైప్ టైప్ అవుతదనమాట. ఏంటంటే కాల్షియం ఎక్కువ తినేస్తే మీరు స్టోన్స్ విన్నారు కదా! గాల్ స్టోన్స్ అని, కిడ్నీలో స్టోన్స్ అని. ఆ స్టోన్స్‌లో మేజర్‌గా ఒక టైప్ వచ్చేసి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఇవెలా ఫార్మ్ అవుతాయంటే కాల్షియం ఎక్కువైతే పేరుకుపోయి ఫార్మ్ అవుతాయి. సో, లిమిట్ కంటే ఎక్కువ తినేయకూడదు. 1000-1500 తింటే మన బోన్స్ స్ట్రాంగ్‌గానే ఉంటాయి. స్ట్రాంగ్ ఉండాలని చెప్పి ఓవర్‌గా అయితే కాల్షియం ఇంటేక్ తీసుకోకూడదు. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎ స్మాల్ హెల్త్ టిప్ అండ్ ఆల్సో సైన్స్ టిప్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.